హాయ్ ఫ్రెండ్స్, నేను కోయట్కి కొత్తగా వచ్చానని మీ అందరికీ తెలుసు. కొత్తగా కోయట్కి వచ్చిన వాళ్ళ రూమ్లు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ విధంగా కూడా డ్రైవర్లకు రూమ్లు ఇస్తారని మీకే ఆశ్చర్యపోతారు. మా బాబా వాడు చాలా మంచోళ్ళు, ఎందుకంటే నాకు అంత మంచి రూమ్ ఇచ్చారు. ఈ వీడియోలో నా రూమ్ చూపిస్తాను మీకు. ఇదిగో కనిపిస్తుంది ఈ మెట్లే మా రూమ్ బయట. ఈ మెట్లకి పైకి వెళ్తే నా రూమ్ వస్తుంది. సూపర్గా ఉంటుంది నా రూము. ఎలా అయితే నా రూమ్లోకి వచ్చేసాం. ఎండాకాలం భయంకరంగా ఎండలు కాస్తాయి. నాకు కూలింగ్ తాగే అలవాటు, కానీ మా బాబాని అడిగి, బాబా నాకు కూలింగ్ వాటర్ ఫిల్టర్ కావాలి, నాకు తీసి అని అడిగితే, సరే ఓకే నీ జీతంలో పట్టుకోనిలే నేనే తీయిస్తానని చెప్పి నాకు ఫిల్టర్ తీయించాడు. చూడండి, ఇదే నాకు తీయించిన ఫిల్టరు. చాలా ప్యూరిఫైర్, చాలా నీట్గా ఉంటాయి నీళ్ళు. అందరూ ఇక్కడ మంచి నీళ్ళు మనకు దొరికినట్టు దొరకవు. వచ్చే నీళ్ళు ఫిల్టర్ చేసుకొని ఈ కూలింగ్ దాంట్లో పట్టుకొని తాగాల్సిందేను. బాబా నాకు బట్టలు ఉతుక్కోవడం భలే కష్టంగా ఉంది, నాకు వాషింగ్ మిషన్ తీసి అంటే మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకే ఎలాగైతే మా బాబాని అడిగి వాషింగ్ మిషన్ తీపి, పెద్ద వాషింగ్ మిషన్ ఏం కాదు కానీ సింగిల్ బ్యాచులర్ లైఫ్కి మంచి వాషింగ్ మిషన్ నాకైతే సింపుల్గా సరిపోద్ది. ఈ రోజు రూమ్ గందరగోళంగా ఉంది. ఈ రోజు కానీ మా బాబా కానీ రూమ్ వచ్చి చూసాడంటే నాకైతే దుమ్ము లేచిపోద్ది. ఈ బట్టలన్నీ సర్దుకోవాలా. ఒక్క వాషింగ్ మిషన్ ఉంటే సరిపోదుగా. అందుకే ఎలాగోలా చిన్నగా కాకబెట్టి, బాబా నాకు ఫ్రిడ్జ్ కూడా కావాలా ప్లీజ్, ఎలాగైనా ఫ్రిడ్జ్ తీసి అని అడిగితే ఓకే అని చెప్పి ఫ్రిడ్జ్ కూడా తీర్చాడు. కానీ ఈ ఫ్రిడ్జ్లో నేనైతే ఏం పెట్టను. ఏదన్నా ఎప్పుడైనా ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ లాంటివి తెచ్చుకుంటాను, అలాంటివే పెట్టుకుంటాను ఈ ఫ్రిడ్జ్లో. ఇంకేం పెద్దగా యూజ్ చేయను నేను ఫ్రిడ్జ్. ఇది నా హాల్, కానీ ఇదంతా నా ఫుల్ హాల్. ఇది ఇక్కడ మామూలుగా తిని కూర్చొని ఇక్కడే కాసేపు ఫ్రీగా కూర్చొని ఇక్కడ ఉంటాను. ఈ స్టెప్స్ కనిపించే స్టెప్స్ కానీ ఇలా పైకి వెళ్ళానంటే నా బెడ్ వస్తుంది. ఇది నా బెడ్. సింగిల్ పర్సన్కి సింపుల్గా చాలా బాగుంటుంది. ఇదిగో ఇదంతా నా రూము. ఇది కనిపిస్తుంది, ఇదే నా ర్యాక్. ఇక్కడే నా బట్టలు పెట్టుకుంటాను. మామూలుగా కోయటోళ్ళు ఏంటంటే సెంట్లు, పర్ఫ్యూమ్స్ లాంటివన్నీ ఇస్తూ ఉంటారు. నాకైతే ఈ పర్ఫ్యూమ్స్, షాంపూస్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఎలాగో మనం యూజ్ చేయం కాబట్టి ఇండియా వెళ్ళేటప్పుడు ఎత్తుకెళ్దాం. ఎందుకంటే వీళ్ళు అడుగుతారుగా ఏం తెచ్చావు ఇండియా నుంచి అని. అందరికి అవి ఇచ్చేస్తే పోతుంది అనుకున్నా. ఎందుకంటే అడిగిన వాళ్ళందరికీ మనం అన్నీ ఇవ్వాలంటే మనకు అంత శాలరీ ఇవ్వరుగా. డ్రైవర్ కంటే ఏదో కొద్దిగానే ఇస్తారు. నా శాలరీ చాలా స్మాల్. ఇప్పుడు క్లైమేట్ కూల్ అయిపోయింది కాబట్టి చల్లనీళ్ళు పోసుకోవడానికి అస్సలు కుదరదు. అందుకే ఇంకా గీజర్ ఆన్ చేయలేదు నేను. ఇంకా ఆన్ చేయాలి. ఇంకా ఈ వీక్లో ఆన్ చేస్తాను గీజర్. కూల్ క్లైమేట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదిగో నా ఏసీ ఆపేసాను. 6 months ఈ ఏసీ అసలు ఆపలేదు. 24 hours రన్నింగ్లోనే ఉన్నింది. ఇప్పుడు నుంచి 6 months ఆఫ్ చేసేస్తుంటాను. చెప్పడం మర్చిపోయా, రూమ్ ఒకటే ఇచ్చారు, బాత్రూమ్ లేదా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. బాత్రూమ్ కూడా ఉంది. ఇదిగో ఇదే నా బాత్రూమ్. షవర్కి అన్నిటికీ అవైలబుల్గా ఉండే బాత్రూమ్ ఇదే. నా రూమ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరైన రూమ్ లేక కోయట్కి వచ్చిన డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. పాపం వాళ్ళ రూమ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా మీకు చూపిస్తాను. నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్.